వావ్ లవ్లీ. ఇక్కడ నుంచి చూస్తుంటే కృష్ణా నది ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచే కాదు, ఎక్కడి నుంచి చూసినా కృష్ణమ్మ సూపర్ గానే కనిపిస్తుంది. నువ్వే అనవసరంగా ఆ మేనేజర్ని షటప్ అన్నావు. ఓకే బాబా, లీవ్ ఇట్. గోపి, ఐఎమ్ సో డిలైటెడ్. ఇట్స్ సో ప్లెజెంట్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? ఈ సాగర్ ట్రిప్ ని ప్రపోజ్ చేసింది నువ్వేగా, అందుకు. మంజు, మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది. సర్లే, వాట్ నెక్స్ట్? ముందు రెస్టారెంట్ కి వెళ్ళి కాఫీ తాగి అక్కడి నుంచి సైట్ సీయింగ్ కి వెళ్దాం. ఆ తర్వాత మిగతావన్నీ. ఆహా, అరే మోహన్, ఏంటి? ఏం చూస్తున్నావు? అబ్బే ఏం లేదు. కాదు, ఏదో ఉంది. ఎదురుగా ఆ క్యాలెండర్, నీ కళ్ళలో తడి. చెప్పు మోహన్, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆబ్దికం గురించి. అవును ఆనంద్, రేపే అమ్మా నాన్న వాళ్ళ ఆబ్దికం. అంటే తెలుసు కదా, చనిపోయిన వాళ్ళకి హిందూ ధర్మం ప్రకారం పిండ ప్రదానం చేయాల్సిన రోజు. దాని గురించి ఇంతగా ఆలోచించడం ఎందుకు? ఆబ్దికం పెట్టేస్తే సరిపోతుందిగా. అదే ఎలా పెట్టాలా అని. అంటే ఆనంద్, ఆఖరి క్షణాల్లో అమ్మా నాన్నకి దగ్గరగా ఉండలేకపోయాను. అంత్యక్రియలని నా చేతుల మీదుగా జరిపించలేకపోయాను. బతికిన నాలు నా కోసమే తప్పించిన వాళ్ళకి తలకొరువి పెట్టలేని దురదృష్టవంతుని అయిపోయాను. ఇప్పుడు కనీసం ఆబ్దికమైన సక్రమంగా పెడదామనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఏ? ఎందుకని? ఎందుకంటే పుణ్య దంపతుల్లా వాళ్ళిద్దరూ ఒకేసారి వెళ్ళిపోయారు. వాళ్ళ కడుపున పుట్టినందుకు కనీసం ఇప్పుడైనా వాళ్ళ రుణం తీర్చుకుందామనుకుంటే ఆబ్దికానికి చేతిలో కనీసం చిల్లి గవ్వ కూడా లేదు. ఉన్న డబ్బంతా తాగుడికే తగిలేసి చి తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. హౌస్, ఈ మాత్రానికేనా? ఇంత సీరియస్గా ఆలోచిస్తుంటే ఇంకెందుకు అనుకున్నాను. హ, నీకు నేను లేననుకున్నావు మోహన్? అందుకు కాదు. మరి ఇంకెందుకు? అది అమ్మ వాళ్ళు పోయాక అంత్యక్రియలకి కర్మకాండికి నీకు బోల్డ్ ఖర్చే ఉంటుంది. అది కాక డాక్టర్ ఫీజులు కానీ నా ట్రీట్మెంట్ కానీ ఇలా చాలా ఖర్చే ఉంటుంది కదా. అయితే అందుకే ఇంకా నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొట్టానంటేనా? చూసావు సంధ్య, లెక్కలు లెక్కలు చెప్తున్నాడు. ఎరా మోహన్, ఏనాడైనా నేను నీ దగ్గర డబ్బు గురించి మాట్లాడానా? లేదనుకో. మరి ఇంకేంటి? ఏం లేదు. ఇలా ప్రతి అవసరానికి నిన్ను షటప్. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. రే మోహన్, మోహన్, నువ్వెవరివిరా? నా ఫ్రెండ్ మాత్రమే కాదురా, నా ప్రాణదాతవి. ఆ రోజు నువ్వే గనక నన్ను కాపాడి ఉండకపోతే నేను ఇవాళ ప్రాణాలతో ఉండేవాణ్ణే కాను. ఈ డబ్బు పరపతి ఏవి ఏవి ఉండేవి కావురా. సో ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. అది కాదు. ఏయ్, సైలెన్స్. ఎదురు చెప్పేవాళ్ళంటే ఈ ఆనంద్ కష్టం నచ్చదు. ఇవాళ బ్రాహ్మణుడితో మాట్లాడతాను. రేపటి ఆబ్దికానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఓకే? ఓకే.
నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అయితే ఇంకే హ్యాపీగా ఇక్కడే ఉండిపోదాం. ఆ? ఆ కృష్ణానది ఒడ్డున మన ఇద్దరం చిన్న గుడిసేసుకుని ఆ గుడిసెలో మన ఇద్దరే ఉందాం. మ్హూ. నేనేమో పొద్దున్నే అదిగో అక్కడ పుట్టిలోనే చూసావా, అలాంటి ఓ పుట్టిలో కూర్చుని ఇలా ఇలా తెడ్డేసుకుంటూ ఆ నదిలోకి వెళ్ళి చేపలు పట్టుకొస్తాను అన్నమాట. నువ్వేమో ఓకే. నేను తీసుకొచ్చిన చేపలకి బాగా మసాలా దట్టించి కూర వండి పెడతావంట. అబ్బో. ఆ తర్వాత మన ఇద్దరం నదికి చెరువు వైపు నిలబడి ఆ. రొమాంటిక్ డ్యూట్లు పాడుకుంటూ ఉంటాం అనమాట. హౌ ఇస్ ఇట్? నాట్ బ్యాడ్. నీ మొహల్లానే ఉంది. అయితే బాగుందన్నమాట కదా. ఏంటి ఇక్కడికొచ్చినా కూడా ఆలోచనలు వదిలిపెట్టడం లేదా? మనసులో ఆలోచనలు మనిషి నీడలాంటివే. ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటాయి. అబ్బా, చాలా బరువైన డైలాగులు. ఎంత? ఓ 10 కిలోలు తూగుతుందంటావా? లేకపోతే ఏంటి రాదా, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? గతాన్ని తవ్వుకోవడానికా? కాదుగా. నీకు అర్థం కాదు మాలతి. ఇలా ఒడ్డున నిలబడి చూస్తే ఆ నది కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ లోపలికి దిగి చూస్తేనే తెలుస్తుంది ఎక్కడ అగాధాలున్నాయో, మరెక్కడ సుడిగుండాలు పొంచి ఉన్నాయో. హ్మ్, అయితే ఆ నదిని చూస్తూ గతాన్ని నెమరు వేసుకుంటున్నావన్నమాట. అవును మాలతి. ఎక్కడ పుట్టాను, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, రేపు ఇంకేం కాబోతాను. ఆ నదిలో వెళ్లే తెరచాపలేని నావలాగా నా జీవితం గాలివాటుగా ఎటు వెళ్ళబోతోంది. అసలు నా జీవితంలో ఏది నా ప్రమేయం లేకుండానే జరిగిపోతోంది మాలతి. నేనేం పాపం చేశానని ఇదంతా? నిష్కారణంగా మా వదినకి నేనంటే ఎందుకు కోపం? ప్రాణంలా ప్రేమించి అభిమానించే అన్నయ్యని ఆ భగవంతుడు నాకెందుకు దూరం చెయ్యాలి? అనుమానంతో అపోహతో ఆ మంజు నన్నెందుకు హత్య చేయాలనుకోవాలి? నేను చెయ్యని పాపాన్ని ఓ పాపగా మార్చి ఆ దేవుడు నాకు ఇలా అడుగడుగునా ఎందుకు అగ్ని పరీక్షలు పెట్టాలి? ఎందుకంటే పుటం పెడితేనే కదా బంగారం మెరుస్తుంది, బాగా కాలిస్తేనేగా ఇనుము కోరిన రూపం ధరిస్తుంది. ఏమో, ఎవరికి తెలుసు? ఇన్ని పరీక్షలు పెట్టినందుకేనేమో నువ్వివాళ ఇంత షార్ప్గా తయారయ్యావు. భవానీ ఎంటర్ప్రైజెస్ కి ఎండీ కాగలిగావు. మంజు, ఏం ఆలోచించావు? దేని గురించి? అదే మన ఇద్దరం ఐలాండ్ లో గుడిసేసుకుని సెటిల్ అయిపోవడం గురించి. ఆర్ యు క్రేజీ విత్ మీ? అఫ్ కోర్స్. ఇక్కడ ఉన్నాం అనుకో, ఆఫీస్ టెన్షన్లు ఉండవు, వర్కర్ ప్రాబ్లమ్స్ ఉండవు, కూల్, ఎవ్రీథింగ్ కూల్. అబ్బో. ఆ నది మధ్యలో మనం. పైగా ఇక్కడ రకరకాల చేపలు ఫ్రీగా దొరుకుతాయి తెలుసా నీకు? అవునా? కొర్రమేన్లు, బొచ్చెలు, బొమ్మిడాయలు, మట్టగడిసెలు, జల్లలు, రవ్వలు, వాలుగలు, పరకలు, పాంప్లెట్లు, చందమామలు. అబ్బో, ఇవే కాదు, పేరు తెలియని ఇంకా బోల్డ్ చేపలు దొరుకుతాయి తెలుసా? రోజుకో రకం, పూటకో వెరైటీ. లొట్టలేసుకుంటూ తింటూ ఇద్దరమే మనమిద్దరమే అబ్బో. అని పాట పాడుకుంటుంటే క్యా బాత్ హై. బహుత్ హో గయే బాబా, చలో. ఓకే. రెండక్షరాల పదం. ఏంటబ్బా? ఛాయా, ఏం భంగిమా! ఇలా వయ్యారంగా బెడ్ మీద పడుకుని నీ ఎడమ చేతిని చెక్కిలి కాంచి కుడి చేత్తో ఆ పెన్నుని అలా అలా ఊపుతూ
పద వినోదం పజిల్ని పూర్తి చేస్తున్న నేను చూస్తూ ఉంటే అబ్బా అచ్చం సత్యభామలా ఉన్నావనుకో. అంటే బుద్ధావతారంలో ఉన్న నిన్ను శ్రీకృష్ణుడు అనుకోవాలా? ఇదిగో ఛాయా, నువ్వేమన్నాను పడతాను, అంతేగాని నన్ను బుద్ధావతారం అంటే మాత్రం ఊరుకోను. ఏ పని సక్రమంగా చేయటం చేత కాదు గాని పౌరుషానికేం తక్కువ లేదు. ఏమ్మా నాకేం తక్కువట? నెత్తి మీద కిరీటం, దాని మీద ఓ పించం, చేతిలో ఫ్లూట్ లేవు, కానీ నేను మాత్రం శ్రీకృష్ణుడికి ఏం తక్కువ? నేను 6వ క్లాసులో ఉండగా సిక్కపెంచ మౌలి అను నాటకం వేస్తే నాకే ఉత్తమ బాలనటుడు అవార్డు వచ్చింది తెలుసా? గొప్పే గాని వెళ్ళి పని చూసుకో. నాకసలే పజిల్ ఎలా పూరించాలో అర్థం కాక తల బాదుకుంటుంటే నీ ఫ్లాష్ బ్యాక్ ఒకటా? ఏంటో చెప్పు ఛాయా, చిటికలో సాల్వ్ చేస్తా. నువ్వు పద వినోదం పజిల్. వెళ్ళు బాబు వెళ్ళు. ఛాయా, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. చెప్పు ఏంటా పజిల్? ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. అబ్బా తమరికి అంత సీనుందా? ఆ, ఓకే చెప్పుకో చూద్దాం. ఉమ్, 2 అక్షరాల తెలుగు పదం. ఓకే. ఆ పదానికి ఓ ఆధారం ఇచ్చారు. అదేంటంటే భారాన్ని మోసేవాడు. ఏంటి తట్టిందా? తట్టడం మాత్రమే కాదు, సీను కూడా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అచ్చా అయితే చెప్పు. భారాన్ని మోసేవాడు అంటే కూలి. రైట్? ఏంటి కాదా? కూలి. నిన్ను ఛ! నిన్ను చెప్పమన్నా చూడు, నన్ను నిన్ను చెప్పెట్టు కొట్టుకోవాలి. అంత కోపం ఎందుకమ్మా? తప్పైతే చెప్పొచ్చుగా. అయినా నీకు తెలియకేగా నన్ను అడిగా. పెద్ద నీకు మాత్రం తెలుసా ఏంటి? బాగా తెలుసు. తెలిస్తే చెప్పు, ఏంటా 2 అక్షరాల పదం? పదం కాదు, పదార్థం. ఈ జడ పదార్థాన్ని కట్టుకుని 2 ఏళ్లయింది. కట్టుకుని అంటే భర్త అంటే నేనే. నీ భారాన్ని మోసేవాణ్ణి నేనే కదా. కర్మ కర్మ. నిన్ను కాదు, బుద్ధిమంతుడని సర్టిఫికెట్ ఇచ్చి నిన్ను నాకు అంటగట్టిందే మీ బామ్మ. ఆవిడనాలి. ఛాయా, బామ్మ అంటే గుర్తుకొచ్చింది. రేపు మన ఇంటికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? చెప్పుకో చూద్దాం. ముందా కులకడ వాపు. ఇప్పుడు చెప్పు. ఛాయా, మరే ఆ నసుకుడాపి చెప్తావా లేదా? రేపొద్దున బామ్మ వస్తుంది. మీ బామ్మ మనింటికా? ఎందుకు? మనవడి సంసారం ఎలా ఉందో ఒక్కసారి చూసి వెళ్తుందట. ఇదిగో లెటర్ రాసింది చూడు. ఏమక్కర్లేదు. పాపం బామ్మ వద్దంటే ఫీల్ అవుతుంది. ఒక 2 రోజులే కదా. ప్లీజ్ ఛాయా, ప్లీజ్ ఛాయా, ప్లీజ్. సరే, నువ్వెంతగా బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. 2 అక్షరాల పదం భర్త. ఛాయా, మరే మళ్ళీ ఏంటి? మరే ఈ నొచ్చుకుడంటేనే నాకు మంట. స్ట్రైట్ గా చెప్పు. చెప్తా గానీ నువ్వు తిట్టకూడదు. మరి అబ్బా శ్యామలరావు, చంపుతున్నావు కదా. ముందు విషయం ఏంటో చెప్పు. అంటే బామ్మ ఉన్న 2 రోజులు నన్ను భర్తగా చూసుకోవా? అంటే ఇప్పటిదాకా నేను నిన్ను కూలీగా చూస్తున్నానా? నా నోటితో ఎందుకులా చెప్పడం? మన ఇద్దరు సంగతి చూసేవాళ్ళు అందరికీ తెలుసు. అంటే మీ బామ్మ ఉన్నప్పుడు నిన్ను భర్తగా చూసుకోవాలి. అంతే అంతే. అంటే ఏం చేయాలట? నన్ను తిట్టొద్దు మరి. సర్లే చెప్పు. మరి బామ్మకి మన ఇంట్లో నాదే పెత్తనం అనిపించాలి. మొగుణ్ణి కదా. అబ్బే ఉత్తినే నటిస్తే చాలు. నాటకమా? నాకిష్టం లేదు. ప్లీజ్ ఛాయా, నా పొరుగు నిలబెట్టి ఛాయా, నీ గడ్డం పట్టుకొని బతుకులాడతాను. పోనీ నీ కాళ్ళు. ఓకే ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలంటే, ఓ భార్య ఇంట్లో ఏమేం చేస్తుందో అన్నీ చేయాలి. పొద్దున్నే లేవడం, ఇల్లు ఊడడం, వంట చేయడం, నేను పిలవగానే రావడం, నాకు సేవలు చేయడం. నాటకమేగా. ప్లీజ్ ఈ 2 రోజులు నువ్వు నా మాట వింటే నేను లైఫ్ లాంగ్ నీ మాట వింటాను ఛాయా. అయితే సరే, బట్ 1 కండిషన్. కండిషనా? ఏంటది? నీకు మహాభారతం తెలుసు కదా. శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పుల్ని 101 సార్లే క్షమించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పీక కట్ చేశాడు. మీ బామ్మ ముందు రెచ్చిపోయి ఓవరాక్షన్ చేశావనుకో, 101 తప్పులు అంతే. ఆ తర్వాత
నేను శిశుపాలుని కాదు. అంత దూరం రానివ్వను ఛాయా, ఒట్టు. ఉమ్. సరే ఓకే. ఏ మంజు, ఏం చేస్తున్నావు? బటర్ఫ్లైస్ ని కలెక్ట్ చేస్తున్నాను. ఫ్రీగా ఎగిరే వాటిని అలా బంధించడం పాపం మంజు. నో, నచ్చిన వాటిని ఇలా గ్రిప్ లో బంధించడం నాకు చాలా ఇష్టం. బటర్ఫ్లైస్ నైనా బెటర్ హాఫ్ నైనా. మరీ గ్రిప్లో బిగిస్తే ఎగిరిపోవాలనిపిస్తుంది. జాగ్రత్త. నో వే. ఈ మంజు గ్రిప్ లోంచి ఏది అంత తేలిగ్గా ఎగిరిపోలేదు, పోనివ్వను. చూద్దామా? చూద్దాం. గోపి, ఏం చేస్తున్నావు? వాటికి ఫ్రీడమ్ ప్రసాదించాను. ఛా! ఎక్కడికి? బెంగళూరు. ఇప్పుడు దాకా నాకు చెప్పనే లేదు. వెళ్లాల్సి వస్తుందని నేను అనుకోలేదు. బెంగళూరు నుంచి నా బిజినెస్ పార్ట్నర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. అర్జెంటుగా వెళ్ళాలి, ఇంకో గంటలోనే ఫ్లైట్ ఉంది. అయితే మాత్రం సంధ్య, ఎంత? జస్ట్ 2 days. అమ్మో, మీరు లేకుండా 2 రోజులా? నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. సంధ్య, చిన్నపిల్లల ఏంటిది? ఏమైనా అనుకోండి, మీరు లేకుండా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండడం నా వల్ల కాదు. హే, ఒక్కదానివి ఏంటి? మోహన్ ఉంటాడుగా. ఉంటే ఉండనివ్వండి, నేను మాత్రం ఉండను. సంధ్య, మోహన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటప్పుడు తనొక్కడనే వదిలిపెట్టి మనిద్దరం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పు? అయ్యో, మీకెలా చెప్పేది? 2 రోజులు మీరు లేకుండా తనతో ఒంటరిగా నా వల్ల కాదు. ఏ, మోహన్ మీద నమ్మకం లేదా? ఇంటి కూరలు మీ చేతిలో నీళ్లు పోస్తుంటే మీరు తర్పణం వదలడం ఆచారం. ఓం పితృభ్యః స్వదోచితాం పితామహేభ్యః స్వదోచితాం పితామహేభ్యః